గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీ నుంచి తప్పించుకునేందుకే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ దీపాలతో ఫైల్స్ దగ్ధం అవుతున్నాయని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. విజిలెన్స్ విచారణ జరుపుతుండగా ఫైల్స్ దగ్ధం కావడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. విజిలెన్స్ ఎంక్వైరీలో నిజాలు బయటకు వస్తాయనే ఫైల్స్ దగ్ధం చేస్తున్నారని మండిపడ్డారు. టీటీడీలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. కొందరు అధికారుల ప్రోద్బలంతోనే ఫైల్స్ దగ్ధం అయ్యాయన్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించిన ఫైల్స్ దగ్ధం చేసినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు. అయిపోయిన తర్వాత ఇప్పటికీ 80 రోజులు కావస్తోంది. ఈ 80 రోజుల్లో మనం చూసుంటే ఈ రాష్ట్రంలో మా పవర్ కన్నా వైర్ల పవర్, దీపాల పవర్ ఎక్కువైనట. మదనపల్లిలో చూసుంటాం, వైర్ల వల్ల షార్ట్ సర్క్యూట్ వచ్చిందని చెప్పారు. నిన్న తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలన భవనంలో దీపాలు కింద పడిపోయి ఫైల్స్ కాలిపోయింది. అంటే ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి, అక్రమాలు, దోపిడీ, గత ప్రభుత్వంలో అన్ని శాఖల్లో అవినీతి చేసి దొరికిపోకుండా ఉండడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా బాగా కళ్ళ కట్టుగా కనిపిస్తుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ప్రజలకు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నతించే టీటీడీ అధికారులకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి సభ్యునిగా జనసేన పార్టీ నాయకులు చెప్పడం ఏమంటే, ఇంకా వైసీపీ దొంగలు ప్రతి శాఖలో, ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు.